ప్రభాస్ గారు ఫిష్ వెంకట్ చికిత్సకు సంబంధించి 50 లక్షలు సహాయం చేశారు అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ అనేది చాలా చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాజు ఎక్కడున్నారా రాజేరా బాబు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ప్రభాస్ గారు సహాయం చేశారా లేదా అనే విషయంలో మాత్రం చాలా మందికి ఒక క్లారిటీ అనేది లేదు. అండ్ ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మాకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సహాయం కూడా రాలేదు, మాకు ప్రభాస్ గారి అసిస్టెంట్ గారు కాల్ చేశారు తప్ప అక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా మాకు ఒక ట్రాన్సాక్షన్ కూడా కాలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఇక్కడ నిజంగా కాల్ చేసిన వారు ఎవరు? నిజంగానే ప్రభాస్ గారి అసిస్టెంటే కాల్ చేశాడా, లేకపోతే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కావాలని ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారా, ప్రభాస్ గారి పేరుని ఖరాబ్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారా అంటూ కూడా చాలా మటుకు అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా ప్రభాస్ గారు సహాయం చేయాలి అనుకుంటే డెఫినెట్లీ అయినా ఎవరికి చెప్పుకునే అవసరం కూడా లేదు, ఎవరికి తెలియకుండా కూడా సహాయం చేసే వ్యక్తి ఆయన. అందుకోసమని వాళ్ళ కుటుంబం రాజుల కుటుంబం కాబట్టి అంతకు మించి నిజంగానే రాజులాగా ఆయన దానగుణం కూడా ఉంటుంది ఆయనకంటూ. అంటే ఒక చేతితో చేసినటువంటి సహాయం ఇంకో చేయికి కూడా తెలియకుండా ఆయన చేస్తాడు. అంత గొప్ప మనసున్న వ్యక్తి ప్రభాస్ గారి అనే విషయం అందరికీ తెలిసిందే. సో దట్టు ఇలాంటి ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ప్రాణంతో ఆడుకునే వ్యక్తి మాత్రం అసలు ప్రభాస్ గారు కాదు. నిజంగా హెల్ప్ చేసే ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ఫోన్ కాల్ ఏది కూడా ఉండకుండా డైరెక్ట్ వాళ్ళకే అయినా డైరెక్ట్ మనీ సెండ్ చేసి మాట్లాడతాడు తప్ప ముందుగా ఫోన్ చేసి చేస్తానని చెప్పడం ఇదంతా కూడా ఆయన చేయడం. సో ఖచ్చితంగా ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ కావాలని ఇదంతా కూడా చేస్తున్నాడని కూడా క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఆ ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఎవరో ఆయన్ని పట్టుకుంటే అంతా కూడా అర్థమైపోతుంది. సో మొత్తానికి ప్రభాస్ గారు మరి ఫిష్ వెంకట్ గారి పరిస్థితికి 50 లక్షలు ఇచ్చారంటే ఇందులో మాత్రం నిజం లేదు. ఇక్కడ ఫిష్ వెంకట్ గారి భార్య గారు కావచ్చు, కూతురు గారు కావచ్చు చెప్తున్నారు, మాకు ఫోన్ కాల్ వచ్చింది నిజమే, కానీ తర్వాత మేము ఎన్ని కాల్ చేసినా కూడా అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, మాకు ఒక్క రూపాయి కూడా హెల్ప్ అందలేదని చెప్తున్నారు. సో మరి ఫిష్ వెంకట్ గారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, డయాలసిస్ కావచ్చు, తన ఆరోగ్యం మెరుగు కావాలంటే 50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. సో మరి అది ఎవరైనా కూడా మాకు సహాయం చేస్తే బాగుంటుందని వాళ్ళైతే వేడుకుంటున్నారు. సో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా మాకు సహాయం అయితే చేయలేదు, ఎవరైనా చేస్తే బాగుంటుంది, ఆయన బతకాలంటే మాకు ఖచ్చితంగా ఈ యొక్క 50 లక్షలు అనేది చాలా అవసరం. సో ఆయన బతకాలి, ఇంకా కొన్ని రోజులు బతకాలనుకుంటే ఖచ్చితంగా మాకు ఎవరైనా సహాయం చేయండి అనే విధంగా అయితే వాళ్ళు వేడుకుంటున్నారు. సో ఇప్పటి వరకు ఫిష్ వెంకట్ గారి ఫ్రెండ్స్ కావచ్చు, సినిమా రంగం ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళకి తోచిన సహాయాలు అయితే అందిస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఒక ఆర్థిక సహాయంతో ఇప్పటి వరకు అయితే చికిత్స అందుతుంది. మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అయితే ఖచ్చితంగా 50 లక్షలు కావాల్సిందే అనే విధంగా కూడా చెప్తున్నారు. మరి దీనికైనా ఈ యొక్క ఫేక్ న్యూస్ అనేది ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ టీం వాళ్ళు అఫీషియల్గా స్పందించి ఈయనకు హెల్ప్ చేస్తే బాగుంటుందని కూడా ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి చూడాలి ప్రభాస్ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, లేకపోతే ప్రభాస్ గారు అని కాదు ఎవరైనా ఎన్నో సినిమాలు నటించిన వ్యక్తి ఈయన, ఎంతోమంది మొహాలు నవ్వులు పూయించిన వ్యక్తి, ఒక విలన్గా కావచ్చు, ఒక కామెడియన్గా కావచ్చు, కామెడియన్ అండ్ విలన్గా కావచ్చు, ఎన్నో సినిమాలు చేసి ఎంతో మందిని మెప్పించిన వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తిని బతికించుకోవాలని కూడా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఎవరైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, మెగా ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా రియాక్ట్ అయ్యి నాకు సహాయం చేస్తే బాగుంటుంది. మరి చూడాలి ఎవరు రియాక్ట్ అవుతారు, ఎవరు హెల్ప్